ఒకటా రెండా పవన్ కళ్యాణ్ గారి సహాయాల గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. దానికి ఉదాహరణ ఏకంగా కడప జిల్లాలో జగన్ ఇలాకాలో దాదాపు 1000 మంది విద్యార్థులకు 12 స్కూళ్ళలో డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఆయన అయితే స్మార్ట్ కిచెన్ పెట్టి పరిశుభ్రమైన ఆహారాన్ని, స్వచ్ఛమైన ఆహారాన్ని అక్కడ విద్యార్థులకు అందజేస్తుందంట. గతంలో మాట ఇచ్చినట్టుగానే సొంత పైసలతోటి డొక్కా సీతమ్మ గారి పేరు మీద విద్యార్థులకు సురక్షితమైన ఆహారాన్ని అందజేస్తుండు. మన అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ ఒకసారి మాట ఇచ్చిందంటే అదే మాట మీద నిలబడతాడు. గతంలో చాలాసార్లు విన్నాం, మనకు తెలియకుండా చాలా సహాయాలు చేసినా కూడా మనం చాలాసార్లు విన్నాం. మానవత్వానికి ఒక మారు పేరుగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూడా నిలుస్తుండు. నిజంగా ఈ విషయంలో ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి. కడప జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి దాదాపుగా 1000 మంది విద్యార్థులకు 12 పాఠశాలకి ఇక్కడ ఆహారాన్ని, స్వచ్ఛమైన ఆహారాన్ని తయారు చేసి ఒక మెనూ ఫార్మాట్ని తీసుకొని ప్రతిరోజు పిల్లలకి 1000 మంది పిల్లలకి స్వచ్ఛమైన ఆహారాన్ని అందజేస్తున్నట. ఇక్కడ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా పిఠాపురంలో దాదాపు 42 మంది అనాథ పిల్లలకి నెలకు 5,000 రూపాయల చొప్పున సొంత పైసల్ని ప్రతి నెల ఆ యొక్క అనాథ పిల్లలకి చదువుకోవడానికి వాళ్ళకు భద్రతగా, అదేవిధంగా వాళ్ళకు భరోసాగా అండగా నిలుస్తుండు పవన్ కళ్యాణ్ గారు. 5,000 రూపాయల చొప్పున నెలకు వాళ్ళకి ఇచ్చి సొంత పైసలు దాదాపు 2 లక్షల పైన ఈ 42 మంది విద్యార్థులకు ప్రతి నెల 2 లక్షల పైన ఆయన సొంత పైసలను అయితే ఈ యొక్క విద్యార్థులకు అందజేస్తుండు. నిజంగా ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంత అభినందించినా తక్కువే అవుతుంది. అనాథ పిల్లలు చూసుకునే వాళ్ళు ఉండరు, అలాంటి పిల్లలకు సహాయం చేయడం అంటే గొప్ప మనసున్న వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. మరొక వైపు పిఠాపురంలో విద్యార్థులు బస్సు లేక మాకు కళాశాలకు పోవడం ఇబ్బంది అవుతుందంటే 24 గంటల్లోనే వాళ్ళకు బస్సు సౌకర్యాన్ని కల్పించి చూపించిండు. నిజంగా ఒక బలమైన నిజాయితీ కలిగిన నాయకుని ఎంచుకుంటే 24 గంటల్లోనే ఆ విద్యార్థుల సమస్య తీరిపోయింది. మరొక వైపు అదే పిఠాపురంలో విద్యార్థులకు స్కూల్లో మంచినీరు రావట్లేదంటే వాళ్ళకు సురక్షితమైన మంచినీటిని ఏర్పాటు చేసి ఆ విద్యార్థులకు సురక్షితమైన మంచినీటిని అందజేస్తుంది. ఇప్పుడు అదేవిధంగా పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ విషయంలో అమ్మాయిలకు రక్షణగా కూడా ఏ విధంగా ఆయన చేస్తుండ అనేది గుర్తుపెట్టుకోండి. మరొక వైపు మొన్న వైజాగ్లో బ్రిడ్జి లేక 12 గ్రామాల ప్రజలు దాదాపు 200 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని 6 కోట్ల రూపాయలు వెచ్చి అక్కడ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టిండు. నిజంగా ఒకటా రెండా ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు అలా బ్రిడ్జి కోసం ఆలోచించలేదు. 200 మంది ఉన్నారు, అక్కడ ఎంతమందికి ఓటు హక్కు ఉందో తెలియదు, జనసేనకు ఓటేసిరో కూడా తెలియదు. ఇవన్నీ పట్టించుకోకుండా వాళ్ళకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి అని చెప్పేసి 6 కోట్ల రూపాయలను అయితే ఆయన శాంక్షన్ చేసిండు. బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి, నాకు సీట్లు ఓట్లు అవసరం లేదు, నాకు ప్రజల సంక్షేమం ముఖ్యమని 100 సార్లు చెప్పిండు పవన్ కళ్యాణ్. అదే మాట మీద ఆయన పనులు చేసుకుంటూ పోతుండు. మరొక వైపు వైజాగ్లోని కురుడి అనే గిరిజన ప్రాంతానికి కూడా దాదాపుగా 4 ఇండ్లు ఉన్నాయంట. 20 లక్షల రూపాయలు వెచ్చించి వాళ్ళకి రోడ్డు అయితే వేసిండు. అదేవిధంగా గతంలో ఆయన అధికారంలో లేనప్పుడు కౌలు రైతులు చచ్చిపోయారని చెప్పి ఆ కుటుంబాలకు భరోసాగా ఉండాలని చెప్పేసి కుటుంబానికి 1,00,000 చొప్పున దాదాపు 300 కుటుంబాలకి ఆయన అయితే ఆర్థిక సహాయం చేసిండు. అధికారంలో రాకముందుకు ఏ విధమైన సహాయాలు చేసిండో, ఏ విధమైన మానవత్వంతో రాజకీయాలు చేసిండో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా మానవత దృక్పథంతో కూడిన రాజకీయాలను అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆయన స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఏం చేసిండు, ఎందుకంటే గతంలో కరోనా టైంలో ఏ విధంగా కోట్ల రూపాయలు సహాయం చేసిండు, వరదలు వస్తే ఏ విధంగా సహాయం చేసిండు, మొన్న విజయవాడ వరదలు వస్తే 6 కోట్ల రూపాయలని అలవోగా డొనేట్ చేసిండు. అధికారంలో ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ప్రభుత్వ పైసల్ని 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టినామని చెప్పి ప్రచారం చేసుకుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సొంత పైసల్ని పెట్టినా కూడా ఎక్కడా నేను ఇంత పెట్టినా అని చెప్పి బహిరంగంగా చెప్పట్లేదు. కాకపోతే మాట ఇస్తుండు, మీకు ఇది కావాలంటే నా సొంత పైసలు చేపిస్తా అంటుండు. ఆ మాట మీద నిలబడి అదేవిధంగా తను ఏదైతే శాఖలు తీసుకుంటో ఆ శాఖల్లో కూడా న్యాయం చేస్తాడు. ఎక్కడ రోడ్లు కావాలంటే అక్కడ రోడ్లు వేపిస్తాడు. అదేవిధంగా మొన్న కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అక్కడ మాట్లాడి అక్కడి నుంచి ఏనుగుల్ని తీసుకొచ్చి రైతులకు అండగా నిలబడ్డాడు. ఏ రకంగా చూసినా గ్రామ పంచాయతీలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి వాళ్ళకి ఏం కావాలో డిసైడ్ చేసి ప్రపంచ రికార్డ్ని క్రియేట్ చేసిండు. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారి గురించి తీస్తే సినిమా అవుతుంది, రాస్తే గ్రంథం అవుతుంది. అదేవిధంగా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆ విధంగా ఆయన రాజకీయం కానీ, ఆయన చేస్తున్న పనులు కానీ నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా మనకు తక్కువే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి తెలియజేయండి. జై హింద్.